కుటుంబంలో ఉన్న గొడవల్ని మన పారదొలుతున్నప్పుడే మనం సమాధానంతో సంతోషంతో ఉండగలుగుతాం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని కృప మీకు తోడుగా ఉన్నగాక. యేసు నామములో మీకు అద్భుతం జరిగినగాక. యేసు నామములో మీ బంధకాలు తెగిపోనగాక. యేసు నామములో కృపాక్షేమములు మీ వెంట వచ్చినగాక. యేసు నామములో సూర్యుడు అస్తమించే లోపల దేవుని యొక్క అద్భుత కార్యం మీకు జరగనగాక. దేవుని ప్రసన్నం మిమ్మల్ని ఇప్పుడే ఆవరించనగాక. పరిశుద్ధాత్మతో నింపబడి మీరు అభిషేకించబడదురు గాక. దేవుని బిడ్డలారా, ఆదికాండ 4వ అధ్యాయం గురించి మనం ధ్యానం చేసుకుంటా వస్తున్నాం. ఆదాము అవ్వ కూడినందున వారు కయీనని వ్యక్తిని కని మేము దేవుని వలన పొందుకున్నామని ఆ పేరు పెట్టినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఒక్క విషయం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు వారిని ఒక భార్యాభర్తలుగా దేవుడు సృష్టించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 23-24 వచనంలో మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఆదికాండం 4వ అధ్యాయం 1-2 వచనానికి వచ్చేసరికి వాళ్ళు తల్లిదండ్రులు అయ్యారు. అంటే కొత్త రిలేషన్షిప్కి దేవుడు స్వీకారం చుడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఆస్తిపాస్తులు ఇవ్వగలుగుతాడు, పరలోకం ఇవ్వగలుగుతాడు, రక్షణ ఇవ్వగలుగుతాడు, అభిషేకం ఇస్తాడు, ఆత్మ ఇస్తాడు, వరాలు ఇస్తాడు. వాటితో పాటు న్యూ రిలేషన్షిప్ కూడా దేవుడు ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించగలుగుతాడు. దేవుడు నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కూడా దేవుడు మరి శ్రేష్టమైన వాళ్ళతో, పరిశుద్ధులతో ఒక కొత్త రిలేషన్షిప్ ఏర్పడకు దేవుడు మీకు సహాయం చేయనగాక. ఒంటరి వారిని దేవుడు సంసారాలుగా చేస్తే వాళ్ళు భార్యాభర్తలుగా అయిపోతారు. అవును దేవుని బిడ్డలారా, అక్కడ నుండి చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు మరి వాళ్ళు తాతలు అయిపోతారు, అమ్మమ్మలు అయిపోతారు, నానమ్మలు అయిపోతారు. తర్వాత ఇంకా రిలేషన్ చూడండి, అలా పెరుగుతా మామయ్యలు అవుతారు, అత్తలు అవుతారు. హల్లెలూయా. సో రిలేషన్షిప్ అనేది కూడా జ్యోతిర్మయుడైన తండ్రి దగ్గర నుండి వస్తుంది. మనము రిలేషన్షిప్స్ కలిగి ఉండటం అంటే అమ్మ, నాన్న, తాత, నానమ్మ, అమ్మమ్మ, తమ్ముడు, అక్క, చెల్లెలు, ఇలాగా మనం రిలేషన్షిప్ కలిగి కుటుంబంగా ఉండటం దేవునికి మహిమ. దేవుడు అది కోరుకుంటున్నాడు. ఈరోజు కుటుంబం మీద ఒక దాడి జరుగుతుంది. అందుకొరకే చాలా కుటుంబాలు చూస్తే సమాధానంతో లేదు. భార్యాభర్తలు ఇద్దరు ఉంటే వాళ్ళ ఇద్దరు తల్లిదండ్రులతో ఎవరో ఒకరి తల్లిదండ్రులతో మాట్లాడరు, సరిగా కమ్యూనికేషన్ ఉండదు. ఇప్పుడు అమ్మాయి తరపున ఉన్న తల్లిదండ్రులతో అబ్బాయికి సంబంధాలు ఉండవు, ఇంకా వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోరు. అలాగే అన్నదమ్ములు తీసుకుంటే 3 అన్నదమ్ములు ఉంటే ఆ సమాధానాలు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ కుటుంబంలో ఉన్న గొడవల్ని మన పారదొలుతున్నప్పుడే మనం సమాధానంతో సంతోషంతో ఉండగలుగుతాం. ఈవెన్ చూడండి, కొంచెంమంది ఫ్రెండ్స్లు కూడా, మంచి ఫ్రెండ్స్లు కూడా విడిపోతూ ఉంటారు. కొంచెంమంది అలవాటు ఏంటంటే ఒక ఫ్రెండ్స్ని విడిచిపెట్టి ఇంకొక ఫ్రెండ్స్, వాళ్ళని విడిచిపెట్టి ఒక సీజన్ ప్రకారం ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మనకు తగదు. దేవుని బిడ్డలారా, యేసును మనం కలిగి ముందుకు సాగిపోవాల్సిన వారై ఉన్నారు. దేవుడు ఈ మాటలు దీవించగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రతి ఒక్కరూ సమాధాన సంతోషంతో ముందుకు సాగిపోలాన, కుటుంబాన్ని కట్టుకొని అయా దీవించబడాలన్న సహాయం చేయండి, బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.